అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు, హత్యలు, దోపిడీలు, మానభంగాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి చేసింది ఏమీ లేదు. మరి ఇందులో భాగంగానే మొన్న వారం కిందట తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారి మీద హత్యాయత్నం జరిగింది. ప్రీ ప్లాన్ మర్డర్. అంటే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ గన్మెన్లను తొలగించలే. అందరి ఎమ్మెల్యేలతో పాటు గన్మెన్లను తొలగించింటే కొత్త ప్రభుత్వం వచ్చింది, అందరికీ తొలగించారన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, అరాచకాలను, దౌర్జన్యాలను ఎత్తి చూపుతున్నాడు. ఈ జిల్లాలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఒక్కరే కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారన్న ఉద్దేశంతో ఆయన నోరు అణచివేయాలా, అదుపు చేయాలన్న ఉద్దేశంతో గన్మెన్లను తొలగించారు. మరి అందులోనే భాగంగా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి హత్యలో ఆయన ఎప్పుడో 1.5 సంవత్సరం కిందట చనిపోతే వాళ్ళు బంధువులు అవుతారు. చిన్న కాలిస్ట్ని పట్టుకొని మా కుమారుడి హత్యకు నువ్వే కారణం అని చెప్పేసి తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అన్న గారిని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకి పంపించారు. మరి అందులో భాగంగానే ప్రకాష్ రెడ్డి అన్న మీద అటెంప్ట్ మర్డర్. ఒక కారులోనే వెళ్ళి వస్తూ ఉంటే ప్రొద్దుటూరు నుంచి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ టిప్పరు అక్కడ రోడ్డు వైండింగ్ జరుగుతున్న ఉద్దేశం తెలిసి కూడా ఎటువంటి దారికి అడ్డం పెట్టుకోకుండా, ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుందనే విషయం తెలిసి కూడా ఏటి పెట్టుకోకుండా ఉద్దేశపూర్వకంగా కారుని ఢీ కొట్టడానికి వచ్చింది. మరి ఈ భయభ్రాంతులతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, ఈ మధ్య జరుగుతున్నటువంటి తోపుదుర్తి కుటుంబం పైన కుట్రల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరికైనా ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సహజమే. ఇవి కూడా ఎప్పుడు జరిగినాయంటే మన నారా లోకేష్ అనంతపూర్ జిల్లాకి విజిట్ వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులతోనూ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన తర్వాత ఈ విషయాలన్నీ జరగడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ ఉద్దేశించి చూస్తే ఒక ప్రకంగా మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చంపాలన్న కుట్రతోనే జరిగాయని మా యొక్క అభియోగం. ఇదే ప్రకాష్ రెడ్డి అన్న గారు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా చేస్తే మరి పట్నం వచ్చిన పతివ్రతల మాదిరి ముగ్గురు, అమిలేని సురేంద్రబాబు, పరిటాల శ్రీరామ్, మరి ఎంఎస్ రాజు, వీళ్ళు ముగ్గురు ఓ సినిమా ఉంది పట్నం వచ్చిన పతివ్రతలు అని, ముగ్గురు కూర్చొని విచ్చలవిడిగా మాట్లాడినారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు చూసుకున్నట్టు సురేంద్రబాబుని పరిటాలని అంటే ఎంఎస్ రాజుకి ఏమంట? నీకేమయ్యా అంత బాధ? ఎంఎస్ రాజు, ఎందుకు నీకు అంత బాధ? తమ్ముళ్ళనంటే ఒక ఎస్సీ కులంలో పుట్టి నీకేమంత బాధ? అంటే నారా లోకేష్ అన్నారనే. నారా లోకేష్ని అంటే గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ నా వెంట్రుకు కూడా విక్కోలేవన్నావు. మరి అప్పుడు ఎవరన్నా నిన్ను ఎవరన్నా తన్నినారా? నిన్నెవరన్నా చుప్పులతో కొట్టినారా? కొట్టలే కదా. నీ పాపన నువ్వు పోతావని చెప్పేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఎక్కడ హత్యలు దౌర్జన్యాలు ఉండకూడదన్న మంచి ఉద్దేశంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎక్కడ నిన్ను విమర్శలు కూడా చేయలే. కానీ ఈరోజు ఒక మనిషి మీద హత్యాయత్నం జరిగితే ఆ బాధలో ప్రెస్ మీట్ పెడితే నువ్వు వచ్చి కలవ చేసుకొని దీన్ని రాద్ధాంతం చేస్తావు. అంటే నీ మీద హత్యాయత్నం జరిగితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టవా? ఖండించవా? ఉదాహరణకి బజార్లో ఒక పిల్లవాడు బైక్ వేసుకొని ఫాస్ట్గా పోతే సన్నగో అంటాం. అమిలేని సురేంద్రబాబు గారు చెప్తున్నా, జెడ్పీ హాల్లో గిరిజమ్మ గారి చైర్మన్ ఛాంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే ఉండకూడదు, తీసేయాలా, ఇప్పుడు మా గవర్నమెంట్ ఉందని తెలిసిన వ్యక్తివి నీ టిప్పర్ డ్రైవర్కి నువ్వు ఏ విధంగా పోవాలో నీకు సలహాలు ఇవ్వడం తెలీదా?
హైవే వెళ్ళేసినటువంటి రోడ్డు వైండింగ్ని నా మధ్యలో తీసేసి డివైడర్ చేసి ఇష్టానుసారం నడిపిస్తావా? అది పొరపాటుగా జరిగిందా లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా తెలియదు, కానీ డ్రైవర్ని పిలిపించి మందలించి తప్పు అని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్పించి 2 ఏళ్ళు తన్నలా. అది చేయకోకుండా అతనితో కేసులు పెట్టించి ప్రకాష్ రెడ్డి మీద అతన్ని ఇంకా మీ దగ్గరనే చేర్చుకొని అతను సపోర్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన రాప్తాడు జిల్లాకు వచ్చినప్పుడు తోదటి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 2000 కోట్లు సంపాదించినాడు అని. ఎక్కడ సంపాదించాడంటే 2000 కోట్లు. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు 500 కోట్లు సంపాదించినాడు అన్నారు. అప్పుడే ప్రకాష్ రెడ్డి గారు ఏం చేసినారు? నేను ఎంత సంపాదించినానో ఒక ఖాళీ బాండ్ పేపర్లో సంతకం చేస్తా, మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి, పంచుదామంతా అని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారా ఛాలెంజ్ చేసినాడు. మరి ఎవరైనా ముందుకు వచ్చారా? మళ్ళీ 2000 కోట్లు ఏమయ్యాయి? ఎంఎస్ రాజు ఏమయ్యాయి? నిన్ను 7000 కోట్లు సంపాదించినావు అని చెప్పేసి అనిన దానికే నువ్వు నిరూపణ చేయకోకుండా నీ ఇష్టానుసారం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని తెలియకోకుండా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి చొప్పుతో కొడతా అంటావా? లే ఎంఎస్ రాజు, గుర్తు పెట్టుకో. చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రకాష్ రెడ్డిని 2000 కోట్లు సంపాదించాం అన్నాడు. మరి ఎప్పుడు సంపాదించినాడు, ఎక్కడ సంపాదించాడు అవి కూడా నిరూపించు. నిరూపించకపోతే చంద్రబాబు నాయుడిని చెప్పుతో నువ్వు కొడతావా మేము కొట్టాలా? చంద్రబాబు నాయుడిని చెప్పుతో నువ్వు కొట్టి ప్రకాష్ రెడ్డి దగ్గర రా, అప్పుడు ఇంటికాట్రా. మా ఇల్లు మీ ఇల్లు దగ్గర అంటావా? ప్రకాష్ రెడ్డి అన్న ఇంటికాడికి వస్తే ప్రకాష్ రెడ్డి అన్న ఇంటి ముందు జెడ్పీటీసీ చంద్రకుమార్ ఉంటాడు. చంద్రకుమార్ని దాటి ప్రకాష్ రెడ్డి అన్న ఇల్లు దాకాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ బతుకు గురించి తెలీదా? నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చినావో తెలీదా? ఎమ్మెల్యే అయితేనే కొమ్ములు వస్తాయా? ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. నీ ఇష్టానుసారం చెప్పులతో కొడతా లే ఒరే అంటావా? ఇదేనా మీకు నేర్పించింది సంస్కృతి? మీ అమ్మ నాన్న మీ పార్టీ పెద్దలు నేర్పించింది ఇదేనా సంస్కృతి నీకు? మీ నారా లోకేష్ ఇట్లా మాట్లాడమని చెప్పినాడా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదంటే వేరే దేశంలో ఉన్నావా? బ్రిటిష్ కాలంలో ఉన్నావు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నీ ఇష్టానుసారం మాట్లాడితే సహించడానికి ఇక్కడ ఊరినే ఎవరు లేరు. ఖబర్దార్. ఏ ఎంఎస్ రాజు, ఖబర్దార్.